జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడటం చాలా సంతోషంగా ఉందన్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ లాంటి నేతలను చట్టసభలకు పంపితే ప్రజా సమస్యలను పరిష్కరిస్తారని జన సైనికులు తెలిపారు. గుంటూరు అర్బన్ ఎస్పీని కలిసిన తోట చంద్రశేఖర్ జన సైనికులపై ఎలాంటి కేసులు లేకుండా విడుదల చేయించారు. తమకు అండగా నిలబడి విడిపించడంతో పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. మన జనసేన కార్యకర్తల్ని నిన్న కస్టడీలోకి తీసుకున్నారు. విగ్రహాలు ధ్వంసం చేశారు అనే కారణం చూపించి మన జనసేన 6 కార్యకర్తల్ని నిన్న కస్టడీలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ అంటూ దాని గురించి చర్చించడానికి మన గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు గారితో కలవడం జరిగింది. వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ కారణాల వల్ల వారిని కస్టడీలోకి తీసుకోవాల్సి వచ్చిందో. వారితో చర్చించడం జరిగింది. తర్వాత మన కార్యకర్తలందరినీ వాళ్ళు రిలీజ్ చేశారు. అందరూ రిలీజ్ అయ్యారు. మేము వాళ్ళకి చెప్పాము, జనసేన కార్యకర్తలు చాలా నిబద్ధత కలిగిన క్రమశిక్షణతో మెదిలే కార్యకర్తలు. వారు అసాంఘిక కార్యకలాపాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు పాల్పడరు. ఏమన్నా కానీ అవి అపోహలే కానీ వాటి మీద కరెక్ట్గా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని తదనంతరమే మీరు చర్యలు చేపట్టండి. డెఫినెట్గా మేము క్రమశిక్షణకి అగెనిస్ట్గా ఏ కార్యకర్తలు అయితే పనిచేస్తారో వాళ్ళ అగెనిస్ట్గా ఎటువంటి యాక్షన్ తీసుకున్నా కూడా, అంటే ఇటువంటి అఫెన్స్ ఎవరన్నా కమిట్ చేస్తే వాళ్ళని ప్రొటెక్ట్ చేయమని మేము ఎప్పుడు చెప్పడానికి రాము. బట్ ఇల్లీగల్గా కానీ ఫాల్స్ కేసెస్లో ఇంప్లికేట్ చేసి మా కార్యకర్తల మీద ఎటువంటి చర్యలు మాత్రం తీసుకోవడానికి వీల్లేదు అని వారి దృష్టి కూడా మేము తీసుకొచ్చాము. వారు కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు, కోఆపరేట్ చేశారు. కార్యకర్తలందరినీ రిలీజ్ చేశారు. బట్ దాంట్లో ఎవరైనా ఇక ముందు అటువంటి ఎవరైనా ఇన్వాల్వ్ అయినా అటువంటి చర్యలుకి దిక్కుండా అందరికీ చెప్పని ఆయన కూడా మనల్ని రిక్వెస్ట్ చేశారు. ఆ విధంగానే మనం అందరికీ చెప్తాము. బట్ ఒకటి మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది, జనసేన కార్యకర్తల మీద ప్రతిపక్ష పార్టీ కానివ్వండి, అటు అధికార పార్టీ వాళ్ళు కానివ్వండి, ఈరోజు చాలా భయభీతులు అవుతున్నారు. జనసేన పార్టీ ఈరోజు జనసేన పార్టీ ఏ విధంగా ఒక చాప కింద నీరులా వ్యాప్తి చెందుతుందో, ఇక్కడ జనసేన పార్టీ విజయడంకా మోగించబోతుందని వాళ్ళ గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. వాళ్ళకి ఒక వెన్నెముకలో చెల్లాంటిది వచ్చేసింది. అందుకే ఇటువంటి ఫాల్స్ కేసెస్ జనసేన కార్యకర్తల మీద ఫైల్ చేయటం మీరు మనం చూశారు. ఒక ఆవిడ వచ్చేసి మన జనసేన కార్యకర్తల మీద కేసు ఫైల్ చేయటం వల్ల వాళ్ళని కూడా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అంటూ తీసుకోవడం జరిగింది. ఆ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారని ఆ రోజు కూడా మేము పోలీసులకి చెప్పడం జరిగింది. ఇవన్నీ పొలిటికల్గా రాజకీయ ప్రేరిత కంప్లైంట్స్. వాటిని మీరు ఆ కోణంలోనే చూడాలి. అంతేగాని ఇవి సీరియస్ అఫెన్సెస్లా వీటిని తీసుకొని వీళ్ళని కస్టడీలోకి తీసుకోవడం, వాళ్ళని టార్చర్ చేయడం జరిగితే జనసేన కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని పోలీసు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యకర్తలకి కూడా డెఫినెట్గా మేము చెప్పేది ఒకటే, వారికి అండగా మేము ఉంటాం. వారి మీద ఎటువంటి అన్యాయంగా అక్రమంగా కానీ ఎటువంటి కేసు ఫైల్ అయినా డెఫినెట్గా వాటి గురించి మేము పోరాడతాం. ఎవరో వాళ్ళ ధైర్యాన్ని కోల్పోవద్దు. మేము వారికి వెన్నంటే ఉంటామని మీ మల్కాజ్గిరి